నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విమెన్ అండ్ చైల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్స్ రీజనల్ ఆర్గనైజర్ శ్రీమతి శ్రీ సుశీలారెడ్డి గారు. ఈవిడ అందరికీ బాగా సుపరిచితులే. అలాగే మరీ ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యమకారురాలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, బీఆర్ఎస్ పార్టీ స్థితిగతులు ఏంటో, అలాగే కేసీఆర్ గురించి వస్తున్నటువంటి కొన్ని రూమర్స్ గురించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. రైట్. సో బాగా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు నిన్న ప్రెస్ మీట్ తర్వాత, ఆ మీటింగ్ తర్వాత. చాలా. అవునా? నాకు ఒక్కదానికే కాదు, మొత్తం స్టేట్ తెలంగాణ ఉన్న ప్రతి కార్యకర్తకు, మొత్తం తెలంగాణ బీఆర్ఎస్ బలగానికి వెయ్యేనుగుల బలం వచ్చింది. అవునా? ఎంత సంతోషం. ఎందుకు అంటే ఎందుకంత జోష్ వచ్చింది? ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మరి లేని జోష్ ఇప్పుడు సడన్గా ఎందుకని? జోష్ ఎప్పుడైనా ఉంటుంది బీఆర్ఎస్లా. బీఆర్ఎస్ ఏం పడిపోదు. కాకపోతే కొంచెం సార్ను చూసే వరకు, కేసీఆర్ గారిని చూసే వరకు బూస్టింగ్ ఫుల్, అది శక్తి. సార్ను చూస్తేనే పాజిటివ్ మాకు ఎందుకో. ఏమనిపించిందంటే సార్, అంటే కేసీఆర్ని సడన్గా చూడగానే చాలా తెర మీద ఉన్న రూమర్స్ చాలా ఉన్నాయి. ఆయన అనారోగ్యం బాగాలేదని, డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, కాలు బాగాలేదు అని, చాలా అంటే చాలా చెప్పలేని విధంగా ఆయన గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఏం చెప్తారు అసలు వాటన్నిటి గురించి మీరు? వాళ్ళకు కూడా ఒక కర్మ అని ఒకటి ఉంటుంది. చెప్పు తీసుకొని కొట్టాలి అట్లాంటి వాళ్ళు మాట్లాడేటోళ్ళను. ఎందుకంటే నేను చూసిన తర్వాత ఎంత బాగున్నారు సార్, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అని కాదు, ఎట్లా అంటే మొదటి నుంచి ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే మినిమం 25 years అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి సార్ ఆరోగ్యం బాగుంటేనే లేదు ఇక వాళ్ళ దృష్టిలో. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తే ఇంకా ఇప్పుడు ఈ ప్రతిపక్షంలోకి వచ్చి నుంచి మరి ఆరోగ్యం మీరు అన్నట్టు డయాలసిస్ అని, ఆరోగ్యం మంచిగా లేదని, ఒక సరే కాలు అంటే ఓకే, అది యాక్సిడెంటల్గా అయిపోయింది, కవర్ అయినరు, అంత ఓకే. తర్వాత లాస్ట్కు ఆయన చావును కూడా కోరుకునే అంత దుస్థితికి దిగజారినరు. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, మరి కాంగ్రెస్, మరి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. సంస్కారం లేని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన ఒక నాయకుడిని చావు కోరుకునే దుస్థితికి దిగజారిండంటే ఆయన ఏం మనస్తత్వం ఏందో, ఆయనది ఏందో మాకు అర్థం కాకుంటున్నది. కాకపోతే నిన్న చూసిన తర్వాతనన్నా తెలంగాణ ప్రజలకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. అంటే మీటింగ్స్కి అటెండ్ అయ్యే అంత క్యాపబిలిటీ వచ్చింది ఆయనకి? ఎప్పటికీ ఉంది. మీటింగ్కి అటెండ్ అవ్వాల్సినంత కేపబిలిటీ ఎప్పటికీ సార్కుంది, ఆ శక్తి ఉంది. ఏంది కాకపోతే ఒకటే కారణం ఏంటంటే, మేము మధ్యలో కూడా కలిసినాం. నా నడుము కాలుకు దెబ్బ తాకినప్పుడైనా, మధ్యలో నా బర్త్డే అప్పుడైనా, మధ్యలో సార్ని కలిసినప్పుడు సార్ ఒకటే, నాతోనైనా పోయేటోళ్ళతోనే ఎవరితోనైనా సార్ ఆలోచన ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకి షిఫ్ట్ అవుతాం, లేకపోతే ఇల్లు కొనుక్కొని అవుతాం. అయిన తర్వాత అది సర్దుకోవడానికి కొంచెం టైం ఉంటుంది. అక్కడ దాన్ని సర్దుకోవడానికి, సామాన్ చదువుకోవడానికి, చుట్టుపక్కల కొంచెం అలవాటు కావడానికి టైం ఉంటుంది. ఆ వచ్చిన ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి అన్న ఉద్దేశంగా సైలెన్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా వస్తూ ఉంటేనే రాగానే వాళ్ళ మీద విమర్శలు చేస్తే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక అంత 40 ఏళ్ళ రాజకీయం ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని తెచ్చిన ఆ పెద్ద ఆయన అంతా ఆలోచించుకున్నాడు. ఏంటంటే వాళ్ళకు కూడా కొత్తగా కొంచెం అలవాటు కానీ చదువుకుంటారు, దాని మీద పట్టు వస్తుంది, తెలంగాణ మీద, రాష్ట్రం మీద, పాలన మీద పట్టు వస్తుంది అన్న ఒకే ఒక ఉద్దేశంగా సారు మిన్నకుండా ఉన్నారు. అంతేగాని వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు మంచిగా పరిపాలించాలని, వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఉన్నారు. అది ఒక 6 నెలలు కూడా కాదు, సంవత్సరం కాదు, 2 years ఆగినరు. అదే అట్లనే ఆగితే దాని రివర్స్లా ఆరోగ్యం మంచిగా లేదని ఇంకా రకరకాల మాకు చెప్పుకోవడానికి కూడా పెద్ద ఆయన గురించి కాబట్టి మాకు ఆ మాటలు కూడా రావట్లేదు. అన్ని మాటలు పుట్టించి చెప్పిండ్రు కాబట్టి అది అయిపోతుంది. రైట్. ఒక్కసారి ఈ విషయాన్ని ఇక్కడికి పాజ్ ఇచ్చి మనం ఒకసారి వెనక్కి వద్దాం. 25 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ ప్రస్థానం మీది. అంటే ఒక మహిళ అయి ఉండి రాజకీయాల్లో రాణించడం చాలా అరుదు. అలాంటిది అంటే మీరు రాజకీయాల్లోకి రావడానికి గల ప్రేరణ ఎవరు? ప్రేరణ ఓన్లీ కేసీఆర్ గారే. ఎందుకంటే మాది రాజకీయ కుటుంబం కాదు, అస్సలు కాదు. మా అన్నయ్య, అంటే మేము 4 అక్క వెళ్ళినాము. అక్కల తర్వాత మా అన్నయ్య మాత్రం జర్నలిస్టు. ఫస్ట్ నక్సల్బర్లా పోయిండు, తర్వాత లొంగిపోయిండు, తర్వాత వార్త, క్రానికల్, భూమి అట్లా చేసి ఇప్పుడు అవని న్యూస్ పేపర్ ఎడిటర్, మా సొంత ఓన్ బ్రదర్. అంతటి వరకే. కాకపోతే నేను ప్రైవేట్ టీచర్గా చేస్తుంటే, పెళ్ళయి చిన్న పిల్లలు చేస్తుంటే, ఈ సారు కొత్తగా పార్టీ దారి ఎందుకోసము అంటే ఓన్లీ మన రాష్ట్రం కోసం,
మన పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు, మన ఉద్యోగాలు వస్తలేవు, మన నీళ్ళు వస్తలేవు, మన నిధులు వస్తలేవు, అంటే మన భాష కూడా విక్రిస్తున్నారు. అంటే తెలంగాణ ఒక నినాదం మీద మన రాష్ట్రం కావాలన్న నినాదంలో నేను అట్రాక్ట్ అయిపోయినా సారు మాటలకు. నేను కూడా ఒక భాగం కావాలి, రామునికి ఒక ఉడత సాయం లాగా నేను కూడా చేయాలి, సారు వెంబడి నడవాలి అని డిసైడ్ అయిపోయినా. చిన్న పిల్లల్ని పట్టుకొని మన పెద్ద సార్ కేసీఆర్ గారి పని నడిచిన అంతే. అంటే ఈ నక్సలిజం భావజాలాలు ఎప్పటి నుంచి వచ్చాయి మీకు? నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్య అందులోనే ఉన్నాడు కాబట్టి ఎట్లా అంటే వాళ్ళు, అంటే నేను చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు వాళ్ళు వచ్చేటోళ్ళు, మా ఇంటికి వచ్చేటోళ్ళు వాళ్ళు. అంటే వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ పోస్టర్లు కానీ ఎట్లా అంటే చూస్తుంటే వాళ్ళు మాట్లాడుతూ అంటే వాళ్ళ పాటలకు నేను చాలా మీటింగ్లకు పోయినా, గద్దర్ మీటింగ్లకు పోయేదాన్ని, అట్లా చాలా మా అన్నయ్యతో పోయేదాన్ని. ఇక ఒక్కడే మాకు మా అన్నయ్య, మా అమ్మ నాన్న మస్తు ఏడ్చేటోళ్ళు, ఒక్కడే ఏమవుతారో ఏమో. అప్పుడు బాగా ఎన్కౌంటర్లు అవి పెట్టి ఎట్లయితాడో ఏదని బాధపడుతున్నప్పుడు ఒకనొక టైంలో వాళ్ళందరూ కూర్చొని నక్సల్ నాయకులు, మీకు 4 అమ్మాయిలు కదా, ఒక్కడే కొడుకని వేస్తుంటారు కదా, మళ్ళీ చిన్న అమ్మాయిని చెల్లెని పంపియండి, ఈయనను వదిలేస్తామని చెప్పిన టైం కూడా ఉంది. అంటే ఆడపిల్ల ఆమె ఎట్లా వస్తుంది పాపం చిన్నది కదా అట్లా. ఏ వయసులో పెళ్ళి నాకు 10th అయింది. 10th చాలా చిన్న పిల్ల వయసులో. అయితే అంటే 22 ఏళ్ళకే రాజకీయాల్లోకి రావడం, అప్పటికి 2 పిల్లల తల్లి పసిబిడ్డను పెట్టుకొని మరి పసిబిడ్డను పెట్టుకుని ఉద్యమంలో పాల్గొన్నారు కదా, ఎట్లా వదలబుద్దయింది? అంటే ఎందుకంత రాష్ట్రం మీద, లేకపోతే కేసీఆర్ అనే ఎందుకంత? రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పడే తపన మీద, రాష్ట్రం మీద కాదు. అంటే ఆ రాష్ట్రానికి ఏం లేదు, రాష్ట్రం ఏం లాస్ అవుతుంది, ఆ రాష్ట్రానికి ఏం మోసం జరుగుతుంది అనేది 22 వయసులో అసలు ఏంది ఆడతా పాడతా వయసు అది. అది ఎందుకో నాకు ఆ మైండ్లో పడిపోయింది, మనకి ఇంత అన్యాయం జరుగుతుందా, అంటే సార్ ఇంత మన కోసం కదా పోరాడుతుండు కదా, అందులో భాగం మనం ఎందుకు కాకూడదు? రాజకీయము లేకపోతే రాష్ట్రం వస్తుంది, లేకపోతే నాకు ఒక పదవి వస్తుంది, దీని మీద లాభం పొందాలని అక్కడ ఏం లేకుండే. యాక్చువల్గా సార్ వెంబడి నడిచినాక కూడా నేను కొద్ది రోజులు ప్రైవేట్ టీచర్గా చేసిన. ఫుల్ టైం అనేది సారు ఆమరణ నిరాహార దీక్ష పెట్టిండు కదా, అప్పటి నుంచి నేను ఏ జాబు లేదు, ఇక ఫుల్ టైం ఇదే. అంతకుముందు జాబ్ చేసుకుంటూ మీటింగ్లకు అటెండ్ దాన్ని, పోయేదాన్ని, అన్ని ఎలక్షన్లు ఉన్నప్పుడు పోయేదాన్ని, మధ్యలో ఆకుంటూ చేసేదాన్ని. ఎప్పుడు 2009లో ఆమరణ అంటే ఏంది కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఉన్నదో మొత్తం ఫుల్ టైం దీక్ష దివాస్తో. కాకపోతే ఫస్ట్ నుంచి ఎట్లా అంటే కొద్దిగా అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చూసుకోవాలి కాబట్టి చేసిన. తర్వాత ఏది లేదు, ఇక పనే లేదు. ఇక తర్వాత హైదరాబాద్ వచ్చేసిన, మొత్తం ఫుల్ టైం పొలిటికల్ హాస్టల్ పెట్టుకున్నా, హాస్టల్లో మనుషులను పెట్టేదాన్ని, ఏ మీటింగ్ కూడా పోయేదాన్ని. ఇక మొత్తం ఎక్కడ బై ఎలక్షన్ ఉన్నా పోయేదాన్ని, ఎక్కడ ఉప ఎన్నికలు అప్పుడు ఎన్నోసార్లు రాజీనామా చేసిండ్రు మన సార్ కానీ, ఎంపీ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, మన హరీష్ అన్న కానీ, రామన్న కానీ. ఇప్పుడంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నప్పుడల్లా ఇట్లా ఇట్లా ఇసిరి పడేస్తారు వీళ్ళ. అంటే ఇంత అంటే 22 ఏళ్ళ వయసు, 2 పిల్లలు, పాలు తాగే పిల్లలు, చెయ్యి ఒకానొక టైంలో చెయ్యి మీద చెట్టుబడినా కూడా 50-60 కుట్లు ఎంచుకొని మరి పార్టీ కోసం ఎందుకంత పనిచేశారు? ఎందుకో అది మన రక్తంలో ఇమిడిపోయింది. తెలంగాణ నినాదం అనేది కేసీఆర్ గారు గుండెలో నిలిచిండ్రు, నినాదం అనేది నా రక్తంలో ఉన్నది, అంతే. అట్లా అయిపోయింది. ఎందుకు అని అడిగితే ఎంత చెప్పినా తక్కువనేమో, అంతే. ఇంకా ఇంట్లోనే పుట్టినా ఇంట్లోనే వస్తా. అదే అంటున్నా, అంటే ఇన్ని కష్టాలు, లాభం లేకుండా, ఏ పదవి ఆశించకుండా, ఎవరు కూడా ఇంత ఇలా అయితే ఎవరు పార్టీకి పనిచేయరు ఇంతకాలం వరకు. అంటే లాభ నష్టం ఏం ఆలోచించలేదు. ఇప్పుడు మా భూమి ఉంటుంది ఊర్లే, మా భూమిలో మా బాపు పెట్టిండు, మామిడి చెట్లు పెట్టిండు, మా బాపు తినలేదు. యాక్చువల్గా అవి మా బాపు పోయిన తర్వాత మేము తింటున్నాం, మా పిల్లలు తింటుండ్రు. అట్లా అంటే మన పిల్లల కోసం, రేపటి సమాజం కోసం, మాకు కాకుండా మా పిల్లలు, తెలంగాణ ప్రజలంతా మనోళ్ళే కదా, వాళ్ళన్నా బాగుపడతారు కదా. ఇప్పుడు నాకు మా బాబు పాప ఉన్నారు, వాళ్ళు పుట్టేటోళ్ళు, మా అమ్మమ్మ మా నాన్నమ్మ తెలంగాణ ఉద్యమంలో ఉన్నది, ప్రత్యేక రాష్ట్రంలో భాగమై ఉన్నది అంటే ఎంత గ్రేట్గా చెప్పుకుంటారు. అందులో నేను భాగమైనందుకు ఎంత గర్విస్తా. అట్లా ఆ ఫీలింగ్ ఉన్నట్టు, తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా ఒక భాగమైన అన్న ఫీలింగ్, గ్రేట్ ఫీలింగ్. అందులో లాభ నష్టం ఆలోచించలే. అయితే తెలంగాణ ఉద్యమంలోకి ఎంతో కీలక పాత్ర పోషించిన మీరు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడో కొంచెం పార్టిసిపేషన్ అది తగ్గినట్టయితే కనబడుతుంది కదా, పార్టీ పరంగా చూసుకున్నట్లయితే దానికి సమాధానం ఏంటి? తగ్గింది అనుకోవడం కంటే ఉంటాయి కదా, పార్టీ అన్నప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యే టైం కూడా వస్తుంది, కొంచెం అంత పని కూడా అంత కీలకంగా కూడా
ఏం లేవు అన్నప్పుడు కొంచెం రెస్ట్లో ఉంటాం అంతే, రెస్ట్ మూడు. కాకపోతే కొంచెం ఏంది మన అంటే కొంచెం లాంగ్ టైంకు కొంచెం నాయకులు కొంచెం అంటే వాళ్ళు పుషప్ ఇవ్వాలన్నట్టు, కొంచెం ప్రమోట్ చేయాలి, మీరు మంచిగా చేస్తుర్రు అన్నప్పుడు అట్లా అట్లా అప్పుడప్పుడు చేస్తా అంటే మళ్ళీ శక్తి వస్తుంది, నేను వచ్చింది చూడాలి. అంతేనా? అంతే, వేరే ఏం లేదు. ఓకే, అంటే ఎంతో సబ్జెక్ట్ ఉన్న మీరు మరియు మాజీ XRO అంటే రీజనల్ ఆర్గనైజర్ అయ్యుండి కూడా ఇంత అంటే సైలెంట్గా ఉన్నారా, లేకపోతే పార్టీ మిమ్మల్ని ఏమైనా మీ సేవల్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు అనేది పార్టీలో కొంతమంది కింది స్థాయి కార్యకర్తల దగ్గర వినిపించే మాట, దీన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడు మాకుండే ప్రాముఖ్యత మాకుంటుంది, మాకున్న ఉనికి మాకుంటుంది. ఎప్పుడైనా ఉద్యమకారులు అంటే, సీనియర్ నాయకులు అంటే ఎప్పుడైనా కేసీఆర్ గారికైనా, కేటీఆర్ గారికైనా, హరీష్ రావు గారికైనా మంచి నిజంగా కూడా వాళ్ళకి మంచి అభిమానమే ఉంటుంది. మాకు అట్లాంటి మేము ఏం ఫీల్ అవుతలేము. ఒకవేళ ఎవరైనా వాళ్ళు అనుకుంటే మాకేం లేదు, ఎందుకంటే మేమైతే అందరినీ కలుపుకొని పోవాలనుకుంటున్నాం. ఏమైనా ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎవరైనా అట్లా ఏమనుకుంటే కూడా మేము సీనియర్లం కాబట్టి మాకు ఫీలింగ్ రాదు. మేమే అతను చేర్చుకోవాలి, మేమే అందరిని కలుపుకోవాలి. మాకు అట్లాంటిది అయితే ఏం లేదు. మహిళా శిశు సంక్షేమంలో అంటే అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి గల తేడా ఏమన్నా మీకు కనిపిస్తుందా? అంటే మీరు కూడా శిశు సంక్షేమంలో చేశారు కాబట్టి మిమ్మల్ని చాలా ఉన్నది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు అంగన్వాడీ టీచర్ల కష్టాలు మామూలుగా లేవు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వాళ్ళ నాయకులు ఎవరైనా ఎప్పుడన్నా తెలుసుకున్నా కూడా ఇంటర్వ్యూ ద్వారా చాలా తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి శాలరీస్ లేవు, అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడ సరిగ్గా లేవు, ఎక్కడనో ఏదో చిన్న చిన్న ఏంటంటే రెంట్లకు సరిగ్గా సదుపాయాలు లేని ఇళ్ళు, కరెంటు లేక, చిన్న పిల్లలు కదా అంగన్వాడీ టీచర్లు, అట్లా లేక చాలా ప్రాబ్లంలు ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అద్దె భవనాల నుంచి చాలా వరకు అంగన్వాడీ కేంద్రాలు కట్టించింది, తెలంగాణ గవర్నమెంట్ కట్టించింది. వాళ్ళకి శాలరీలు పెంచింది, డబ్బులు 3 ఇంతలు పెరిగినాయి శాలరీస్. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళకి రెస్పెక్ట్, గౌరవం వచ్చింది. అంతకుముందు ఏమనేటోళ్ళు, తెలంగాణ ప్రభుత్వం రాకముందు అంగన్వాడీ టీచర్లను ఏమంటే అంగన్వాడీ కార్యకర్తలు. అవును. తర్వాత ఏమైంది, అంగన్వాడీ టీచర్స్ వాళ్ళకు ఒక గౌరవం ఇచ్చిండ్రు, వాళ్ళ పదవి వాళ్ళకి ఇచ్చిండ్రు, గౌరవ వేతనం పెంచిండ్రు. వాళ్ళు మేము కూడా టీచర్లు అన్న ఫీలింగ్ ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందంటే 100% ఇది తెలంగాణ మన కేసీఆర్ గవర్నమెంటే చేసిండ్రు. అంతకుముందు చాలా ఘోరంగా ఉండేటి వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెంట్ లేదు. అంగన్వాడీ కార్యకర్తనట అంటే వాళ్ళు, ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు, అప్పుడు ఆ కార్యకర్తలు అన్నప్పుడు ఓన్లీ 10th అంటే 10th వరకు, అంతకుముందు ఆయాలంటే తక్కువ. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఎవరున్నారో తెలుసా? పీజీలు చదివిన వాళ్ళు, బీటెక్లు చదివిన వాళ్ళు, ఫార్మసీలు చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీ టీచర్కి అప్లై చేసుకుంటున్నారు. ఎందుకు అంటే కేసీఆర్ గారు చేసిన గౌరవ వేతనము, వాళ్ళకి ఇచ్చిన గౌరవం, టీచర్ అన్న ఒక అది వాళ్ళ పేరు పక్కకు. ఓకే, అంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఈ 2 ఏళ్ల కాలంలో మీకు ఎక్కడైనా మళ్ళీ గత ప్రభుత్వానికి అప్పటికి ఇప్పటికీ ఏమైనా కూడా తేడా కనపడుతుంది? 10 ఏళ్ల కిందటి సంగతి వదిలేస్తే కనుక, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందో, ఎంత డెవలప్ అయిందో, అన్ని రంగాలలో ఎలా రాణించిందో ప్రతి ఒక్కరికి తెలిసిన మాటే. అది ఇంకా మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ అప్పటికి ఇప్పటికీ ఏమైనా మీకు తేడా కనపడుతుంది 2 ఏళ్ల కాలం పాటు? అసలు ఏమున్నదని, ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 ఏళ్ళైంది ఏం చేసిండ్రని తక్కువ. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంత చేసి వాళ్ళు ఇంత చేస్తానని ఇంత తేడా ఉన్నదని చెప్పొచ్చు. ఏం చేసిండ్రని, ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది, చేసింది చెడగొడుతుర్రు. ఏదైనా పేరు పెట్టింది అది జడగొట్టాలి, ఏమైనా చేసింది అది జడగొట్టాలి. అయితే కేసీఆర్ గారు మంచిని చేసిండ్రు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిర్రు, ఆరోగ్యశ్రీ చేసిర్రు. ఆరోగ్యశ్రీ ఇచ్చి 2 లక్షలే ఇచ్చిర్రు, ఆరోగ్యశ్రీ ఇచ్చి 2 lakhs ఇచ్చిర్రు. కానీ తెలంగాణ గవర్నమెంట్ మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిండ్రు, దాన్ని అట్లనే ఉంచి పేరు కూడా మార్చకుండా 5 లక్షలు చేసిర్రు. అంటే ఏంది, అది ఒక మంచిది కాబట్టి, మంచి ఉద్దేశంతో చేసిండ్రు కాబట్టి పేరు మార్చలే, దాన్ని ఇంకా పెంచిండ్రు. మరి రేవంత్ రెడ్డి తెలివి ఎటుపోయింది? కేసీఆర్ గారు చేసిన పని ఏదైనా చెడగొట్టాలి, పేరుంటే తీసేయాలి. కేసీఆర్కి ఎంత మంచిది ఇస్తలేరు, బంద్ చేసిండ్రు. ఏదైనా ఉంటే అది చెడగొట్టాలి, ఇది కొట్టాలి. తెలంగాణ తల్లిని కూడా మార్చాలి లాస్ట్కు. ఉన్నాయి చెడగొట్టుడు తప్ప కొత్త ఏం చేసింది లేదు. మార్కెట్ లేదు, క్రైమ్ పెరిగింది, నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, పట్టించుకున్నటోళ్ళు లేరు. ట్రాక్టర్లతో సర్పంచ్లు నిలబడ్డలతో తొక్కి చంపుతారు. ఎక్కడ చూడు, ఊరు నుంచి చూస్తే పట్టణం దాకా ఎక్కడ చూస్తే అక్కడ క్రైమ్. ఎవడన్నా బుద్ధున్నోడు ఎక్కడన్నా, హోమ్ మినిస్టర్ ఎంత కీలకమైనది. అవును.
విద్యాశాఖ ఎంత కీలకమైంది? ఈ రెండు దగ్గర పెట్టుకుంటారా? నీ ఎమ్మెల్యేల మీద నీకు నమ్మకం లేకుంటే ఎట్లా? ఏమన్నా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీలకు ఇవ్వమంటారా? నీ ఎమ్మెల్యేలకే కాదా ఇచ్చేది? ఇచ్చుకో కదా, చేసుకో కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవులు ఉన్నావు, ఎన్నో ఉంటాయి, 1,15,000 పనులు ఉంటాయి. అందులో ఈ కీలకమైన విద్యాశాఖ హోమ్ మినిస్టర్ ఎట్లా చేస్తారు? ఎక్కడ వేసిన 2 ఏళ్ళు అయినా కూడా మరి ఎందుకు దీని మీద ఎవరు ప్రశ్నించట్లేదు? అడగాల్సింది కదా. ఇప్పుడు ప్రతిపక్ష నేతలుగా మీరైనా అయ్యి ఉండి అడుగుతున్నాం కదా, ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్ష నేత అని అంటే నిన్న ప్రతిపక్ష నేత కూడా దిగిండి కదా. ఉంటది ఇప్పుడు కొడుకులకు ఒక్కొక్కలకు రప్ప ఎట్లా ఉండబోతుంది మరి? మామూలుగా ఉంటది. ఇప్పుడు ఓపిక పట్టిండు, మీకు టైం ఇచ్చిండు, చాలా టైం ఇచ్చిండు, సగం టైం ఇచ్చిండు. ఇప్పుడు 5 ఏళ్ళు అంటే మినిమం, 2 ఏళ్ళు అంటే మినిమం 50% అన్నట్టే కదా, దగ్గర అంత టైం ఇచ్చిండు. ఇంకా కూడా ఏం చేయకపోతే ఇప్పటి నుంచి మొత్తం మాకు పోరాటాలే ఉంటాయి. రాష్ట్రం గురించి ఎట్లా పోరాడినామో, ప్రత్యేక రాష్ట్రం గురించి ఎట్లా పోరాడినామో, వాళ్ళ తెలంగాణ ప్రజల యొక్క హక్కుల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా ఇప్పటి నుంచి ఆగకుండా పోరాటాలు చేయడానికి రెడీ అయిపోయింది. కేసీఆర్ గారి అధ్యక్షతన నిన్న దాంతో స్టార్ట్ అయిపోయింది మాకు అడుగులు. కృష్ణా జిల్లాల విషయంలో పాలమూరు గురించి తీసి మాట్లాడితే పోతిరెడ్డిపాడు గురించి తీసి మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? అసలు వాళ్ళు ఏం చెప్తుండ్రో ఏమంటారు చూడు. అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు మోపైండు. ఎక్కడ ఎవరు ఏది తీసుకుపోయినా కూడా ఎక్కడ సప్పు లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 95% పనులు పూర్తి అయిపోయినాయి, సంక్షేమంగా ఉన్నారు, నీళ్ళు ఇచ్చిండ్రు. మరి దానికి ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చి నుంచి ఒక్క తట్టెడు, ఒక పార కనీసం వేసిండ్రా, మట్టి వేసిండ్రా? ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు పని చేయలే? ఎందుకు పని చేస్తలేరు? ఎందుకు ముట్టుకుంటలేరు? వాళ్ళు తీసుకుంటా అంటే ఎందుకు వేస్తలేరు అడ్డు? చంద్రబాబు నాయుడు తీసుకుపోతా అంటే చంద్రబాబు నాయుడికి ఎందుకు అడ్డుకడిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఆ పనులు ఎందుకు సక్రమంగా చేస్తలేవు? పోనీ ఏది ఎక్కడిదక్కడ వేయాలి, ఇదంతా తీసుకుపోయి అక్కడ పెట్టాలి, పైసలేమో ఢిల్లీలో పెట్టాలి, మూటలు పెట్టాలి, ఇక్కడ ఉన్న మొత్తం వసూలు అంతా తీసుకుపోవాలి. ఆయన ఢిల్లీకి వెళ్ళడానికి కూడా వివరణ ఇచ్చుకున్నట్టున్నారు కదా. కేవలం కేంద్రం వాళ్ళతో మాట్లాడి రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులే మేము చేయించుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నానే తప్ప దేనికోసం కాదు అని చెప్పేసి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముందంటారు? వివరణ ఇచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ అంటలేదు, ప్రతిపక్షంగా అంటలేదు, ప్రజలందరూ కూడా అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటే ఢిల్లీలో, తెలంగాణలో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఢిల్లీలో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో తెలుస్తలేదు. ఓ ఫ్లైట్ సొంతంగా కొనుక్కొని వేసుకుంటుంది, నయం ఉంటుంది. మొత్తం పైసలు తీసుకుపోవాలి, సంక్షేమం లేదు, ఎక్కడిదక్కడ మొత్తం ఎక్కడేసిన గొంగడ అట్లనే ఉన్నది, తీసుకుపోవాలి, మూట అక్కడ చెప్పాలి, ఉన్న నీళ్ళు ఆంధ్రాకి అప్ప చెప్పాలి. ఎక్కడిదక్కడ చేసిండ్రు కాబట్టి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పోరాటాలకు సిద్ధమవుతున్నది 100%. అంటే మరొక విషయం, అంటే మరొక వాదన తెర మీదకి ఏం తీసుకొచ్చారంటే రేపు వచ్చే శీతాకాల సమావేశాలకి రండి, ఇలాగ సభలు లేకపోతే బహిరంగ సభలకి వీటికి కాదు అటెండ్ అవ్వాల్సింది, ముందు శీతాకాల సమావేశాలకి అటెండ్ అయితే దాని మీద సుదీర్ఘ స్థాయిలో మేము చర్చిస్తాము, మీ పరువుకి ఎలాంటి భంగం మేము కలిగించము, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మాది బాధ్యత అని చెప్పేసి. ఇంకొక మాట ఏంటంటే కృష్ణా జలాలకు సంబంధించి అసలు గతంలో సంతకాలు చేసింది మీరే, మీ ప్రభుత్వమే కదా అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ చాతగాని మాటలు, రేవంత్ రెడ్డి తప్పించుకునే మాటలు ఇవన్నీ. అసెంబ్లీకి రా అసెంబ్లీ ఉన్న కేటీఆర్ గారిని హరీష్ రావునే తట్టుకుంటలేవు అంటే సస్పెండ్ చేస్తావు, బయటకు వెళ్ళగొడతావు. ఇంకా కేసీఆర్ గారు నీకెందుకు? ఇప్పుడు వాళ్ళని తట్టుకున్నప్పుడు కదా సార్ రావన్నా లేదని ఆలోచిస్తుండ్రు. ఇప్పుడు నీకు ఒకటి అడుగుతావు, ఎక్కడనైనా మీరు నన్ను ప్రశ్న అడిగినరు, నేను సమాధానం చెప్పకుంటే కదా ఇంకెవరన్నా పక్క వాళ్ళని అడిగేది, లేకపోతే ఇంకా ఎదురు చూసేది. ఇక వాళ్ళనే తట్టుకుంటలేవు కదా, వాళ్ళిద్దరిని తట్టుకోకనే ఎక్కడ భయపడి వాళ్ళు ఒక 4 ప్రశ్నలు లేగానే కథం మైక్ కట్ చేసుడు, లేకపోతే సస్పెండ్, బయటకు వెళ్ళగొట్టుడు, అదే అవుతుంది. ఇంకా కేసీఆర్ గారు వచ్చి ఏం చేస్తాను? మా వాళ్ళని ఫస్ట్ తట్టుకో, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తట్టుకో, అప్పుడు కేసీఆర్ గారు రావన్నా వద్దా ఆలోచిస్తారు. ఇప్పుడు బయటకు వస్తలేడు అని మొత్తుకున్నావు, వచ్చిండు కదా ఇప్పుడు వణుకుతుండ్రు ఇక కొడుకులు ఒక్కొక్కరు వచ్చిండ్రు కదా. ఇప్పుడు చూడండి ఇక మా దాడి ఎట్లుంటుందో. అంటే పార్టీ కేడర్లో మొత్తం జోష్ వచ్చిందంటారు. ఫుల్ దూరం కాదు, తట్టుకోమని కాంగ్రెస్ తట్టుకోరు ఇప్పుడు. ఎందుకంటే మేము కావాలని ఏం చేస్తలేము, 2 years టైం ఇచ్చినాం, అలా ఎక్కడ ఏ పని చేయలేదు కాబట్టి ప్రతిదీ పోరాటాలు చేసి వాళ్ళు ఏమేమి ఇచ్చిండ్రు, ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం చేస్తామని చెప్పిండ్రు, అన్నీ కూడా వాళ్ళకు ఎదురు పోయి పోరాటాలు చేసి ప్రజలకు అన్ని ఇప్పించుడే ముందటుండి. రైట్. సో నేను మళ్ళీ ఈ పాలమూరి గురించే తీసుకొస్తున్నాను. నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్లో పాలమూరు రంగారెడ్డి జిల్లాల నీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతుంది అన్నారు. కాంగ్రెస్ ఏమో దీనికి సంబంధించి పూర్తి బాధ్యత బీఆర్ఎస్దే. దీనికి సమాధానం ఏంటి? ఇగో అంతే, నేను ఏమంటున్నా ఇంతకుముందు కూడా చెప్పినా కదా, శాతగాని పనులు అవన్నీ. ఇప్పుడు
అసలు బీఆర్ఎస్ మొదటి నుంచి పార్టీ పెట్టిందే నీళ్ళ కోసం, మెయిన్ పాత్ర నీళ్ళ కోసం. నీళ్లు నిధులు నియామకాలు అంతే, ఫస్ట్ అందులో నీళ్ళే, నీళ్లు నిధులు నియామకాలు, ఫస్ట్ నీళ్లు. ఆ నీళ్ళకి ఏం చేసిండ్రు ఎక్కడెక్కడ అనేది ఇప్పటికి కూడా కేసీఆర్ గారికి ప్రతి ఊరికి పోతే అందులో 5-10 మందిని పేరు పెట్టి పిలుస్తారు. అంటే ఏ ఊరికి ఏ నియోజకవర్గంలో ఎంత ఎంత మెట్టు భూమి ఉన్నది, ఎంత పొలం ఉన్నది, ఎంత పునాస ఉన్నది, ఎంత ఉన్నదని అవగాహన ఉన్నది, ఏ జిల్లాకి ఎన్ని నీరు రావాలని ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సర్వేలు చేసి ఎక్కడెక్కడో తిరిగి ఏమిందో చేసి ఫస్ట్ కాళేశ్వరం అనేది కట్టిండ్రు. దీనికి 99% మరి ఇప్పుడు సంతకం పెట్టి వచ్చిన వాళ్ళు అయితే, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అయితే పనులు ఎందుకు చేస్తారు? 95% పనులు అయిపోయినాయి. మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు అది. మరి అది అయిపోయిన తర్వాత నువ్వు ఒకటే పెట్టుకొని మీరే సంతకం పెట్టొచ్చిర్రు, ఏం మాట్లాడుతుండ్రు? ఏమన్నా అవగాహన ఉండి మాట్లాడుతుర్రా, అవగాహన లేక మాట్లాడుతుర్రా? శాతనైతే ఉన్న పనులను సక్రమంగా చేయి. ఇప్పుడు మీరు వచ్చి నుంచి ఒక్క పారేసి ఒక ప్రాజెక్టు మొదలుపెట్టిర్రా, ఒక్కదానికి శిలాపలకం వేసిండ్రా, కనీసం ఇది చేస్తున్నామని ప్రజలకు ఏమన్నా భరోసా ఇస్తుండ్రా? ఏది లేదు. ఏమంటే ఇది ఒక్కటని కాదు, ప్రతిదీ కేసీఆర్ గారి మీద వేసుడే, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం మీద వేసుడే. ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం దొరకబట్టలే. ప్రతిది ఇప్పుడు వచ్చిన ఏంది, ఏదన్నా కొంచెం లంగ పని బయటపడ్డది అనుకో, దానికి అనుకూలంగా ఈ నాయకులు అది మళ్ళీ ఏదో ముందటేస్తారు. ఏదో కార్ రేసింగ్ అని, లేకపోతే ఏదో ఫోన్ ట్యాపింగ్ అని, లేకపోతే మీరే సంతకం ఏదో ఒకటి మళ్ళీ ముందటేస్తారు. ఏదో అంతా పాయింట్కి వచ్చారు. ఫార్ములా ఈరేస్ అని, దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇలాంటి కేసులన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో ఇంకా అంటే అర్థం కావట్లేదు. దానికి మీరేమైనా సమాధానం చెప్తారా? ఎందుకు సమాధానం లేదు? అందులో సాక్ష్యం లేదు, అందులో ఏమి లేదు. అందులో లొటపీస్ కేసులే, అన్ని లొటపీస్ కేసులే. అందులో ఏం లేదు, ఎంత భర్తు లేదు. కాకపోతే ఏంది ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు గ్యారంటీలు మేము గుర్తు చేసి కరెక్ట్గా పోరాడి, ఇక నేను మొత్తం గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది, ఇక నేను పిచ్చోని నన్ను అన్ని ప్రజలు ఎవరు అడగట్లేదు హామీలు గ్యారంటీల గురించి. అందుకే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో 7,100 సర్పంచులు కానివ్వండి, లేకపోతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గెలవడం కానివ్వండి, ప్రజలు అంటే మా మీద మొగ్గు చూపుతున్నారే కదా అని చెప్తున్నారు వాళ్ళు. సర్పంచ్ల ఎలక్షన్లు అనేది ఎంత బాగా వచ్చినాయంటే బీఆర్ఎస్ చాలా వరకు వచ్చినాయి. ఎన్ని వచ్చాయి బీఆర్ఎస్? 35% వచ్చినాయి, 35% వచ్చినాయి. ఆ వచ్చిన దాంట్లో కూడా పోయినాయి కూడా ఎట్లున్నాయంటే తక్కువ మెజార్టీతో, అంటే ఇట్లా 50 ఓట్ల లోపే, ఇక 2 ఓట్లు 3 ఓట్లు 5 ఓట్లు 10 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ ఏం జరిగిందంటే, ఎవరన్నా మీరు చెప్పండి, ప్రభుత్వం ఉన్న దగ్గర పోటీ ఉంటుంది కదా క్యాండిడేట్స్. ఇప్పుడు ఒక విలేజ్లో సర్పంచ్గా నిలబడాలంటే ఎవరికి పోటీ ఉంటుంది ఎక్కువ? క్యాండిడేట్లు నిలబడాలంటే ఎవరికి పోటీ ఉంటుంది? ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంది? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మేముంటాం అని పోటీ పడాలి. కానీ ప్రతి ఊర్లో బీఆర్ఎస్ వాళ్ళు పోటీ పడ్డారు. ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరులే బీఆర్ఎస్ క్యాండిడేట్లే, కాంగ్రెస్ ఒకటే క్యాండిడేట్. అప్పుడు ఏమవుతుంది? ఓటింగ్ బీఆర్ఎస్ ఓటింగ్ ముగ్గురు ఇద్దరు షేర్ చేసుకుంటే కాంగ్రెస్ ఆ ఓడిపోయినాయి కూడా అట్లా ఓడిపోయినాయి. ఆ వాటిని కూడా ఏదో నెత్తిలేసుకొని ఇండిపెండెంట్లను కూడా మా వాళ్ళని రాసుకొని ఇక మేమే గెలిచినామని మొత్తుకుంటే ఏం చేస్తారు? ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు గెలిచిండ్రో. ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా గంట మోగించి బీఆర్ఎస్ కొట్టుకొస్తుంది. 2019లో బీఆర్ఎస్ పార్టీకి ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎన్ని ఓట్స్, అంటే ఎంతమంది సర్పంచ్లు గెలిచారో చెప్పగలుగుతారా బీఆర్ఎస్ పార్టీ పేరు మీద? ఎప్పుడు? 2019లో. 2019లో కానీ 2019లో 90% 85% సర్పంచులు మా వాళ్ళు వచ్చి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఏమైనా ఐడియా ఉందా? చాలా తగ్గ నేను చెప్తున్నా కదా, మిగతా వాళ్ళకు లేదు. అప్పుడు బీజేపీ అయితే 0. అప్పుడు అదే 2000 చేంజ్ ఎంతో వచ్చింది. అంతే. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎంత పర్సెంట్ నేను కూడా అదే అంటున్నా. ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్ ఇస్తున్నా. సో అప్పటికిప్పటికి పోల్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 8,000 పైచిలకు వచ్చినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కనీసం 7,100 మాత్రమే కైవసం చేసుకుంది? ఏంటి ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను ఏమంటున్నా, అందుకే ఇప్పుడు వాళ్ళ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఫస్ట్. తర్వాత ఒక్కొక్క ఊర్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లే 2-3 ఉండడు ఒక కారణం. తర్వాత ఇండిపెండెంట్లను కూడా వాళ్ళ దానిలో వేసుకున్నాడు 3వ కారణం. ఇండిపెండెంట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎప్పుడూ లేని విధంగా 1000 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలిచారంటే మామూలు విషయం కాదు కదా. మా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పేసి బీజేపీ రామచంద్రరావు గారు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఏం మాట్లాడుతుండ్రో ఏమో. అసలు బీఆర్ఎస్ గురించి, అది బీజేపీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు?
వాళ్ళది లేదు, ఎక్కడుంది వాళ్ళది? బీజేపీ ఎక్కడుంది? ఓన్లీ ఎంపీ ఎలక్షన్లలో వచ్చిండ్రు, అది కూడా ఏంటంటే వాళ్ళు ఒక రాష్ట్ర ఎన్నికలకు చూస్తలేరు. ప్రజలు దాన్ని మేము పరిగణలోకి కూడా తీసుకోము, ఎందుకంటే ఓన్లీ అది ఢిల్లీ ఓటింగ్ అని అనుకుంటారు ఊర్లలో. ఇప్పటికి కూడా ఎట్లుంటుందంటే ఈ ఎంపీ ఎలక్షన్లు వచ్చే వరకే ఇక్కడ మనోళ్ళు కాదు, మనకు సంబంధించింది కాదు, అది ఢిల్లీ అంటే ఎవరికి వేద్దాం అనేది అది అట్లా చేసిండ్రు తప్ప దాని గురించి మనం ఆలోచించాం. ఆ రాష్ట్రం ఇంకా 100 ఏళ్ళైనా రాదు. అంతేంటా? రైట్. ఇంకా అంటే 2001 నుంచి మీరు పార్టీని పట్టుకునే వేలాడుతున్నారు కదా, పార్టీని పట్టుకునే ఉన్నారు ఇప్పటికీ కూడా, ఎలాంటి పదవి ఆశించలేదు. కనీసం నెక్స్ట్ మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఏమైనా ఒక పొజిషన్ వస్తుందని అనుకుంటున్నారా మీరు? వస్తుందని అనుకుంటాం కదా, ఆశ అందరికి ఉంటుంది. ఆశించుట్లో తప్పులేదు, ఆశపడుట్లో తప్పులేదు. ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఇప్పుడు ఆశ లేదని చెప్పినా కూడా మీరు నమ్మరు, ఎందుకంటే ఎవరు నమ్మరు. బాగా ఏదో ఓవర్గా మాట్లాడుతుంది. ఆశ ఉండాలి, ఆశ ఉండాలి కదా, ఆశ ఉండాలి ఎప్పటికీ. అట్లా అందుకనే తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఇది అదనే ఏం లేదు, ఏదో ఒక న్యాయం చేస్తుందని ఆశిస్తాం అంతే. ఆర్వోలకి కాంట్రాక్ట్ బేస్లో పదవులు ఇచ్చారని చెప్పేసి అని అంటే ఈ మాట ఎంతవరకు వాస్తవం చెప్పండి? గతంలో ఇచ్చిండ్రు, కరెక్టే, 16 మందికి ఇచ్చిండ్రు. జియో మాత్రం అట్లనే ఉంది, కాంట్రాక్ట్ బేసిక్గానే ఉంది. బట్ అది మన అప్పుడు సీఎం గారు కేసీఆర్ గారి దగ్గర దృష్టికి కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ ఇంకొకసారి ఇంకో టర్మ్ కూడా మాకు ఇస్తా అన్నారు. అప్పుడు కొంచెం చేంజ్ చేయించుకున్నామని అనుకుంటుమి. అదే ఒక ఆ జియో ప్రకారంగానే అట్లా దాని ప్రకారంగానే మేము కూడా కొంచెం ప్రోటోకాల్ అనుభవించలేదు, మాకు ప్రోటోకాల్ కరెక్ట్గా దొరకలేదు. దాని కారణంగానే మాకు తగిన ప్రోటోకాల్ దొరకలేదు. కాంట్రాక్ట్ అనేది ఒకటికి అదే పరిస్థితి ఉన్నట్టుందేమో పార్టీలో సీనియర్ కార్యకర్తలకి. మారిందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నదాకంటే అంటే అదే మేము ఇప్పుడు మాకు వచ్చినప్పుడు అయితే కరెక్ట్గా అది అనుకున్నది. అంటే ఇది మేము బయటకు రాలేదు ఇప్పటి వరకు, మీకు ఎట్లా తెలిసిందో తెలియదు, బయటకైతే రాలేదు. కానీ వాస్తవంగా మాకు ప్రోటోకాల్ అయితే ఖచ్చితంగా ఆర్ఓలకు అందరికీ ఉన్నంత ప్రోటోకాల్ అయితే మాకు దొరకలేదు. అది జియో అట్లా ఉండడమే కారణము అనేది ఒకటైతే ఉంది. మళ్ళీ తీసుకుపోదాం, అది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని అనుకున్నాం, మా గవర్నమెంట్ పోయింది అప్పటికి. అంతేంటారా? అంతే. పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరు నిరాశ చెందలేదా? పార్టీ అరే ఓడిపోయింది, మా భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు ఏందని కాదు కానీ తెలంగాణ మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు వెనకపోయిందని బాధపడ్డం ఒకటి. ప్రభుత్వం పోయింది అని అప్పటికే ప్రభుత్వం పోగానే సార్కి అట్లా కాలు అట్లా అవ్వడం బాగా చాలా ఏడ్చినాం. బాధపడడు కాదు, నేనైతే చాలా రోజులు ఏడ్చిన. సార్ను అట్లా హాస్పిటల్లో చూసి అయితే 1 వీక్ నాకు తినలేదు, నిద్ర రాలేదు, అంత బాగా ఏడ్చిన. అట్లా ఉండి మంచిగా అయ్యి నిన్న అయితే మంచిగా ఉన్నారు సార్. మధ్యలో కూడా నేను పోయినా, నా బర్త్డేకి కూడా పోయినా, సార్ బర్త్డేకి కూడా పోయినా, అప్పటికే మంచిగా అయింటారు. కాకపోతే తెలియని వాళ్ళు బయట ఏమో మాట్లాడుకున్నారు కానీ నాకు తెలుసు కదా, నేను మధ్యలో పోయినా కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ గారు పార్టీ ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్కే కైవసం అయ్యారు, పరిమితం అయ్యారు. దాని తర్వాత కేటీఆర్ చేతిలో పార్టీ పెట్టారని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు వాళ్ళ భుజాల మీద వేసుకొని పార్టీని నడుపుతుంటే, బట్ కేటీఆర్ మీద కొన్ని రూమర్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని రూమర్స్ ఎలా ఉన్నాయంటే చాలా జుగుప్సాకరంగా అనిపిస్తుంది అనమాట. సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ పర్సనల్గా వెళ్ళిపోతూ ఆయన ఇంత డిఫేమ్ చేసినప్పుడు అంటే మీ కార్యకర్తల్లో ఎలాంటి కోపం వస్తుంది చెప్పండి? అంటే ఎలా అనిపిస్తుంది మీకు? కోపం వస్తుంది, బాధ అవుతుంది బాగా. ఎందుకంటే ఏదైనా ఒక నాయకుడు మరీ ఇంత విచ్చలవిడిగా ఏదైనా అంటే ఏ నాయకుడి మీద కూడా ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నేను రాజకీయాలు చూడబట్టి ఒక 10 ఏళ్ళు అవుతుందంటే, నాకు 10 ఏళ్ళు కూడా కాదు, పూర్తి స్థాయిలో చెప్పాలంటే 5 ఏళ్ళే నా వయసుకి తగ్గట్టుగా చెప్పాలి అంటే. ఎప్పుడు కూడా నేను ఏ పొలిటికల్ లీడర్ మీద ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ అయితే నేను చూడలేదు. కానీ ఈయన చూస్తుంటేనేమో చాలా పద్ధతిగా తెలంగాణ రాష్ట్రం కోసం తండ్రి బాటలోనే నడవాలి అన్నట్టే ఉంటాడే తప్ప ఎవరిని కూడా తక్కువ చేయకూడదు, ఎవరిని కూడా ఇది చేయకూడదు అన్న దాంట్లోనే ఉంటాడే తప్ప మనిషి. కానీ ఈ విధమైన క్యారెక్టర్ అసాసినేట్ సమ్టైమ్స్ చేసినప్పుడు మీ కార్యకర్తల్లో ఏ విధమైన భావన కలుగుతుంది? బాగా బాధ, ఉద్రేకం, కోపం అన్నీ వస్తాయి. కాకపోతే అంత చండాలంగా అది కూడా ఎవరు మాట్లాడతారంటే
అప్పుడప్పుడు అంత వీళ్ళు మినిస్టర్లు అని చెప్పుకోవడానికి సిగ్గైతుంది. ఓ ఒక ఆయననేమో ఎప్పుడు ఫుల్ డ్రింక్ చేసి ఉంటాడు, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక పేర్లు మీకు అందరికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు. ఇక ఒక ఆయన సబ్జెక్టే లేదు, ఏం మాట్లాడతాడో మాట్లాడితే కూడా అసలు అర్థం కూడా కాదు, ఏం మాట్లాడతాడో తెలియదు. అంటే ఇంత ఘోరంగా ఇక కొండ సురేఖను మీరు చూసిండ్రు గలీజ్గా. లాస్ట్ పశ్చాత్తాపడ్డది, కోర్టు ఏం చెప్పింది, ఏమా వచ్చిందో కూడా బహిరంగ క్షమాపణ. అయితే నాగార్జునకి చెప్పింది తప్ప కేటీఆర్కి మాత్రం చెప్పినటువంటి సందర్భంగా అనిపించలేదు. ఏమంటారు అంటే వీళ్ళకు ఒక రకంగా ఎట్లా అంటే కేటీఆర్ గారి మీదనే వేయడానికి ఏంటంటే వాళ్ళు కేటీఆర్ గారినే ప్రతిపక్ష నేత అని అనుకుంటున్నారు. కేసీఆర్ గారు రావట్లేదు అనాలే, మాటలు అనాలే అని తప్ప లేదు. కేసీఆర్ గారు రాకున్నా కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎదుర్కొంటారు. అందులో కీలకం ఏంది, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఎవరు కనబడుతున్నారు, పోటీ కేటీఆర్ గారు కనబడుతున్నారు. కాబట్టి ఆయనను ఎంత స్థాయికి తగ్గిస్తే అంత తగ్గుతాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆకాశం మీద ఉంచితే ఏమవుతుంది, వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళ మీదనే, వాళ్ళ ముఖం మీదనే పడుతుందని వాళ్ళు గమనిస్తలేరు. దానికి కొండ సురేఖ మాటలకు కోర్టు ఏం మాట ఇచ్చింది అదే ఉదాహరణ. ఇప్పుడు ప్రతి మాటలు కూడా వాళ్ళ మీదనే పడతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేటీఆర్ గారు అనేది తండ్రి అడుగుజాడల్లో ఉద్యమం కూడా చేసి, వాళ్ళ ఉద్యమం తెలియకుండా రాలేదు కదా. హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా కూడా ఎవరైనా కూడా మా అందరితోని రోడ్ల మీద కూర్చున్నారు, వంట వార్పులో కూర్చున్నారు, పోరాటం చేసిండ్రు, అక్కడి నుంచి వచ్చిండ్రు, తండ్రి ఆశయాలతోని వచ్చిండ్రు. కాబట్టి ఆయనకు అట్లాంటి ఇట్లా ఏం లేవని అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. ఏదో ఈ సోషల్ మీడియా వేదికగా కొంతమంది కావాలని చేసుడు, దాన్ని పెద్ద నాయకులు కూడా సమర్థించుడు, పెద్ద నాయకులు కూడా గలీజ్గా మాట్లాడు, పెద్ద నాయకులు లేనిపోని కేసులు పెట్టి ఏంది లొట్టపీసు కేసులు పెట్టి వాళ్ళు మాట్లాడతారు. ఈ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు క్యారెక్టర్ మీద పడేడతారు తప్ప ఏం లేదు ఇంట్లో, అంత గాలి మాటలు అంతే. అంతేనా? కేటీఆర్ పార్టీ నడిపించే విధానం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతిపక్షం అనేది ఎట్లా అంటే ఇట్లా ప్రతిపక్షం రాగానే అందరూ వెళ్ళిపోతారు. ఒక విచిత్రం ఏంటంటే 10 మంది పోయిన వాళ్ళు కూడా మేము పోలేదని చెప్తుర్రు, వెళ్ళిపోలేదని కూడా. అంటే ఒక నాయకులను, కార్యకర్తలను, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పెద్ద కష్టం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అది కష్టమవుతుంది. అంత ఉన్న ఆ ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి తగ్గకుండా కార్యకర్తలు అదే విశ్వాసంతో, అదే సంతోషంతో, అదే ఏం వాళ్ళ బలం తగ్గకుండా పోరాటం చేస్తుండ్రు. ఎవ్వరు కూడా ఎక్కడ పోయినరా, కాంగ్రెస్లో పోయినట్టు ఎక్కడన్నా చూసినరా? అంటే పోవాలి కదా మరి. ఇప్పుడు ఇది ఖాళీ కావాలి కదా, పార్టీ ఖాళీగా అంటే ఖాళీ కాకుండా కార్యకర్తలను ఎప్పటికప్పుడు పుషప్ ఇచ్చుకుంటూ వాళ్ళకి శక్తినిచ్చుకుంటూ కాపాడుకుంటున్నాడంటే మరి మంచిగా చేస్తున్నాడు. రాయింపు ఎమ్మెల్యేలు సైతమే మేము ఇంకా అదే నిదర్శనం కదా కేటీఆర్ గారు ఎట్లా పార్టీ నడిపిస్తున్నారు అనేది కథ ఉదాహరణ అదే కదా. అంతే అంటారా? ఓకే, ఇంకా హరీష్ రావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? హరీష్ రావు గారి గురించి చెప్పానంటే ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే పార్టీని కృష్ణార్జునులు నడిపిస్తున్నట్టుగా ఉందా ప్రజెంట్? 100% కృష్ణార్జునులే వాళ్ళు. ఎవరు ఏం అనుకున్నా, ఎవరు అనుకోకున్నా, ఏదైనా కృష్ణార్జునులే. లేనిపోని మాటలు పట్టించుడు, వాళ్ళ మధ్యలో ఏదో పుట్టియాలని చూస్తారు తప్ప ఏం లేదు. నిజంగా కూడా వాళ్ళు కృష్ణార్జునులే. హరీష్ రావు గారి గురించి చెప్పమన్నారు కాబట్టి ఈ తెలంగాణ, ఈ రాష్ట్రంలో నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఉన్న నాయకులలో అందరికంటే ప్రజలకు అందుబాటులో ఉన్న ఎక్సలెంట్ లీడర్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ టైం తీసుకున్నాడు, ఎవరిని అడుగుడు, అన్నుంటారా, సార్ ఉంటారా అడిగిపోవాల్సిన అవసరం లేదు. రోజు 2-3 గంటలు డోర్లు తీసే ఉంటాయి. ఎవరన్నా రాని, ఎవరన్నా బాధ చెప్పుకొని ప్రతి ఒక్కరిని కలిసిన తర్వాతనే బయటకు వెళ్తారు. ఇంతకంటే ఎక్కువ ఉన్నది ఒక నాయకుడికి ఉన్న లక్షణం. అంత మంచి లీడరు, అందరు బాధ తింటాడు, ఆయనకు చేతనైతే చేస్తాడు. ఇంకొకటి మెజారిటీలో కూడా ఎప్పుడు సిద్దిపేటనే ఫస్ట్ ఉంటుంది. మన సర్పంచులు కూడా 95% మొత్తం క్లీన్ స్వీప్ చేసుకొని వచ్చింది. అవును, అంతకంటే గొప్ప, చాలా గొప్ప లీడర్. అంటే అలాంటి హరీష్ రావు గారి మీద పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి కేసీఆర్ కూతురు కవితక్క చేసినటువంటి ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? అంటే కవితక్క గారి మీద విమర్శ కాదు ఇది. ఎట్లా అంటే ఒకసారి పార్టీ మారిండ్రు కాబట్టి, ఇప్పుడు పార్టీ ఉన్నప్పుడు చాలా టైంలో పాత ఇంటర్వ్యూలు ఉంటాయి, మీకు కూడా దొరుకుతాయి, లేకపోతే నేను కూడా చూసి పంపిస్తా.
హరీష్ అన్న అంటే మేము అన్ననే నిద్రపోమని మేము చెప్తాం, రెస్ట్ తీసుకోడు, టైంకు తినడు, టైంకు నిద్రపోడు, రెస్ట్ తీసుకో అన్న అని చెప్తే కూడా హరీష్ అన్న వినడు, గొప్ప లీడర్ అని ఎవరు చెప్పిండ్రు? కవితక్క గారే చెప్పిండ్రు. అదే మాటతో ఇలా పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏదో భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత అట్లా అనుడు అనేది ప్రజలు ఇది తీసుకోరు. నిజంగా కూడా ఇది బాధాకరమే, అట్లా అనుడు కూడా బాధాకరమే. అట్లానే అక్క కూడా మాకు ఎట్లా అంటే మేము అక్క ఏళ్ళని లెక్క పనిచేసినాం ఉద్యమం నుంచి. ఉద్యమంలో పనిచేసింది, మంచి సొంత అక్క చెల్లెల లెక్కనే ఉందాము, మేము కలిసి ఉందాము. నన్ను కూడా అక్క అని పిలుస్తూ, నేను కూడా అక్క అని పిలుస్తూ మంచిగా కలిసి చేసినాం. ఉద్యమంలో పనిచేసింది, హార్డ్ వర్కరు, మంచి నాలెడ్జు. ఏదో దురదృష్టం ఇది, ఏదో భేదాభిప్రాయాలు వచ్చి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా బీఆర్ఎస్ ఆడపిల్లనే అనుకుంటున్నాను నేనైతే. అంతే, ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ అయినా కూడా బీఆర్ఎస్ అయినా అను, కానీ బీఆర్ఎస్లోకి రావాలని కోరుకుంటే తప్పలేదు కదా ఒక అక్కగా, అంతే. అంటే ఇక్కడ ఒకటి సీనియర్ లీడర్గా, ఉద్యమకారురాలుగా, కేసీఆర్ గారి అభిమానిగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. పార్టీ కోసం కన్న కూతుర్ని సైతం సస్పెండ్ చేశారంటే ఏమనుకోవాలి మనం? సారు ఉద్యమం టైంలో చెప్తుండేవారు ఎప్పటికి హిందూ, ఇప్పుడు కూడా గుర్తున్నాయి, కానీ అప్పటి నుంచి ఆ మైండ్ ఇంకా గొప్పది. అప్పుడు ఊకే ఇట్లనే చూస్తూ, ఎక్కడున్నా కూడా ఎన్నో ఇట్లనే నిలబడి చూస్తూ సారు ఇట్లా చెప్తా అంటే, నాకు ఎవరైనా కూడా కొడుకైనా సరే బిడ్డ అయినా సరే తప్పు చేస్తే నేను ఎవరైనా చూడ, నాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అని ఏదైతే చెప్పిండ్రో ఆ మాట నిలబెట్టుకున్నాడంటే ఎక్కడికో సార్ నిజంగా కూడా సార్ గ్రేట్ లీడర్. డెసిషన్ కరెక్టేనా? అది డిసిజన్ కరెక్టా కాదా అంటే ఒక తండ్రిగా ఎంత బాధపడి ఉంటారో, ఎంత విలవిలాడుంటారో అందరం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే సొంత బిడ్డ, సొంత కూతురు. కానీ ప్రజల కోసం, తెలంగాణ కోసం, పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఇదంతా చేసిండ్రు అంటే, కన్న బిడ్డనే సస్పెండ్ చేసిండు అంటే అంతకంటే గొప్ప లీడర్ ఎవరైనా ఉంటారని నేను అనుకోని దేశంలో లేరు కూడా. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీ అయ్యిండు కన్న బిడ్డను కూడా. అంటే ఇంతకంటే ఇంకా ఏముంటాయి ఉదాహరణలు ఏముండయి కదా. అప్పుడు అయినా కేసీఆర్ చచ్చుడా, తెలంగాణ వచ్చుడా అనేది అప్పుడు. ఇప్పుడు కన్న బిడ్డను బయటకు పంపించిండు అంటే పార్టీ ప్రయోజనం ముఖ్యం, తెలంగాణ ప్రయోజనం ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనం ముఖ్యం సార్కు అనేది. ఈ దేశంలో ఇట్లాంటి నాయకుడు ఉంటాడని నేను అనుకోను, లేరు కూడా. అంతే అంతే, లేరు కదా, మీకు కూడా తెలుసు కదా. ఆన్లైన్ ఆన్ రోడ్ ఈ వర్డ్ ఎక్కడన్నా విన్నట్టుందా? మేము వాడేదే కదా. ఎన్నెల నుంచి వాడుతున్నారు ఫేస్బుక్ మీరు? అసలు నేను ఫేస్బుక్లో ఉన్నప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఎన్నెల నుంచి వాడుతున్నారని అడుగుతున్నాను. 10-11 చూస్తే మీరు చూస్తే 15 ఏళ్ళు. 2010-9 ఉంటుంది స్టార్ట్ చేసింది. అది 15 ఏళ్ళు, ఏ లెక్కైనా 15 ఏళ్ళు. అప్పుడు అసలు ఫేస్బుక్ అంటే ఏంది ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. నేను అంటే మీరు చిన్న కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. ఏ ఇయర్ మీరు ఫేస్బుక్ స్టార్ట్ చేసింది? ఏ ఇయర్? అదే 10-11 అది సరిగ్గా గుర్తులేదు, మీరు చూస్తే 2010-11. నాకు 11 ఏళ్ళు అలా ఉంటాయి. అప్పుడు మీకు తెలిసే అవకాశం లేదు, అస్సలు తెలియదు మాకు. ఎందుకంటే కీప్యాడ్ ఫోన్స్ అప్పుడు మాకు. అప్పుడు సారు ఫామ్ హౌస్లో అవన్నీ క్యాప్సికమ్ పనులు ఇట్లా పట్టుకొని ఉద్యమం టైంలో నేను పెట్టుకుంటే ఫోటోలు పెట్టేదాన్ని. సార్ అంటే సార్ అప్పుడు ఇప్పటికి కూడా వాడతారు, కానీ అప్పుడు తక్కువ మంది ఉంటారు కదా, సారు చూసేటోళ్ళు అప్పుడు. అంటే అప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు, ఒక 2-3 కొంతమంది ఉండొచ్చు, నాకు కూడా గుర్తులేదు, కానీ ఎవరు లేరు. కానీ అప్పటికి ఇప్పటికి ఏం తగ్గకుండా ఇప్పుడున్న కొత్త వాటికి అప్పుడు ఇన్స్టా లేదు, అప్పుడు ట్విట్టర్ లేదు, అంటే ఏది వస్తే దాన్ని కూడా వాడుతున్నా ఎండ్లా తగ్గకుండా. ఫాలోవర్స్ లక్షలలో ఉన్నారు నాకు. ఫేస్బుక్ పేజీ ఉన్నది, అకౌంట్ ఉన్నది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టా ఉంది, యూట్యూబ్ కూడా ఉంది. గ్రౌండ్ వర్క్ అన్నా ఏం తగ్గించాను నేను. మళ్ళీ అట్లానే గ్రౌండ్ వర్క్ ఉద్యమం నుంచి ఎట్లున్నానో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకం, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో పోరాటం. అంటే ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళు దగ్గర ఉంటాయి మీకు. 48 అదే అంటే 50 ఏళ్ళ దగ్గర. ఇంత ఓపిక మనవరాలు కూడా ఉంటుంది. ఇంత ఓపిక అసలు ఎలా వస్తుంది మీకు? ఇంత అంటే ఆఫ్లైన్లో కూడా ఈ ఏజ్కి వచ్చినా కూడా మీరు ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఇంకా పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, ఎలా వస్తుంది మీకు ఇంత ఓపిక అసలు? అది కేసీఆర్ గారి శిష్యురాలుగా, కేసీఆర్ గారు మా గురువు కాబట్టి ఆ ఆలోచనలు, ఆ ఆశయం, ఆ
ఆ ఆశయం ఏదైతే గొప్పగా ఉందో ఆ ఆశయంలో నడవాలి ముందుకు. తెలంగాణ కోసం అంతా చేసిండ్రు, ఒక రాష్ట్రాన్ని తెచ్చిండ్రు కేసీఆర్ గారు. ఆయన అడుగులో చిన్నగా మనం ఉడత సాయం ఎప్పటికీ చేస్తూనే ఉంటాం, శక్తి ఉన్నంత వరకనే పట్టుదల అంతే. అంతేనా? ఇప్పుడు అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే మహిళలకి, మరీ ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మా అందరు రావాలని కోరుకుంటున్నా. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ఉద్యమం టైంలో మాకున్న కష్టాలు ఇప్పుడు లేవు, ఇప్పుడు వచ్చేటోళ్ళకి లేవు. అంటే ఇప్పుడు వచ్చేటోళ్ళకు ఎట్లా వాళ్ళు ఎందుకు రావాలని నేను కోరుకుంటున్నా అంటే, మేము ఉద్యమంలో పోయినప్పుడు బై ఎలక్షన్లకు మేము డిస్టిక్లలో పోయేటోళ్ళం కదా, నెల 15 రోజులు 2 నెలలు కూడా మాకు ఇన్ఛార్జీలు వేస్తే మేము పోయేటోళ్ళం. పోయినప్పుడు అక్కడ తండాలు ఇట్లా ఉంటే కూడా పోతే మాకు ఏం తినడానికి లేకుంటే ఇదేంది ఎండిన రొట్టె పచ్చికారం వేస్తారు, రొట్టె మీద వేస్తే తిని బయట చెట్ల కింద కూర్చొని వచ్చి తింటున్నాం. పడుకోవడానికి ఎక్కడ లేకుంటే ఎవరి ఇంటి మీద నన్ను ఎక్కడ ఉంటే దోమలు కొట్టుకుంటా ఉండి మళ్ళీ పొద్దంతా పని చేసి, వర్షాకాలంలో కూడా అంత కష్టంగా మేము పనిచేసి చిన్నపిల్లల్ని వదిలి డబ్బులు అప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న సదుపాయాలు అప్పుడు లేవు, 20-25 ఏళ్ళ కింద అసలు లేవు. అంత కష్టంలో మేము పనిచేసి ఒక రాష్ట్ర ఏర్పాట్లో మేము భాగమైనాం. అంత పట్టుదలతోని అంత భాగమై ఇప్పుడు కూడా మేము చేస్తున్నామంటే మమ్మల్ని చూసి ఇప్పుడు మీకు అట్లాంటి కష్టాలు ఏం లేవు, పార్టీ కోసం చేయండి అని చెప్తా. అంటే ఇప్పుడు మంచిగా మెండుగా ఉన్నాయి అవకాశాలు. ఇప్పుడు ఉన్నటోళ్ళు కొత్తగా వచ్చేటోళ్ళకు వాళ్ళ తెలివిని కొంచెం ఉపయోగించి వాళ్ళ శ్రమ అనుకోకుండా పార్టీ పనిచేసి ఏ పార్టీ మంచిది ఎవరు ఏం చేస్తారు అంటే ఈ ఒక్క పార్టీ అని కాదు, రాజకీయాలలోకి వచ్చి ఒక ప్రతి మహిళకు నేను చెప్పేది ఏంటంటే, ప్రతి దాంట్లో ఉంటాయి బాధలు ఉంటాయి, ఇంకోటి కొన్ని సెన్సిటివ్ విషయాలు కూడా ఉంటాయి. వాటిని తట్టుకొని మంచి నాలెడ్జ్తో ఉపయోగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. భయపడకుండా రావాలని కోరుకుంటున్నా. అవునా? ఓకే, రైట్. ఇంకా అంటే ఇందాక మనం పాజ్ ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుందాం దాన్ని. సో ఈ పార్టీ మీటింగ్ తర్వాత చాలా మంది కార్యకర్తలు ఎంతైతే జోష్ వచ్చిందో, కొంతమంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి కేసీఆర్ గారిని అంటున్నటువంటి మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళంత మూర్ఖత్వం లేదు అనిపిస్తుంది, వాళ్ళంతా దిగజారి మాట్లాడుతుంటారు అనిపిస్తుంది. ఒక మనిషికి సావును కూడా కోరుకుంటారా అనిపిస్తుంది. ఎంత గలీజ్గా మాట్లాడినరో అంత గలీజ్గా మాట్లాడినరు, వచ్చి చూపెట్టిండు చేసుకుంటారు. ఇప్పుడు మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా కూడా ఒక మనిషి సావు కోరుకుంటారా? శత్రువైనా కూడా కోరుకుంటారా? సావును కోరుకున్నారంటే అంతకంటే నిర్భాగ్యులు, అంతకంటే గలీజ్గాళ్ళు, అంత మేనర్స్ లేకుండా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇది ప్రజలు చేసుకున్న వాళ్ళ ఓటేసి వాళ్ళు నిజంగా వాళ్ళకంత తెలంగాణ దౌర్భాగ్యం నిజంగా. అట్లా మీరు ఏమైనా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగారా మరి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, మీకు ఏమైనా మంచి జరిగింది, ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని? అందుకే కదా మన సర్పంచ్లను గెలిపించారు, అడుగుడు ఎందుకు తెలుస్తుంది కదా మనకు నిదర్శనం. వేసిండ్రు కదా, ఉన్న సర్పంచ్ ఎలక్షన్లలో మనకు కనబడ్డది కదా. ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ప్రజలు ఇప్పుడు మేము ఏమన్నా ఫంక్షన్లకు పోయినా, పెళ్లిళ్ళకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మనదే మేడం, మళ్ళీ మనదే అక్క అని చెప్తారు. ఎంతమంది చెప్తారు, ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మనదే, ఎక్కడికి పోయినా ఇట్లా. ఇప్పుడు మేము రాగా మా డ్రైవర్, కొత్త డ్రైవర్, నా డ్రైవర్ లేక వేరే తీసుకొస్తా, పిల్లగాడు ఎక్కగానే అంటాడు, మేడం మళ్ళీ బీఆర్ఎస్ అంటారు. ఎక్కడ చూడు ఏదైనా ఇక్కడ డ్రైవర్ అన్నాడు, ఏదైనా క్యాబ్ ఎక్కువ లేకపోతే ఎక్కడికి పోయి ఏడికి పో మళ్ళీ బీఆర్ఎస్ అంటారు. నిన్న సార్ రాంగా కూడా అక్కడి నుంచి వచ్చిండ్రు కదా, ఎర్రవెల్లి నుంచి మొన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా సార్ చెప్తున్నారు, నిన్న మధ్యలో సార్ వస్తా అంటే ట్రాఫిక్ పోయేటోళ్ళు అటు ఇటు పోయేటోళ్ళు సార్ మనదే అంటున్నారట. అంటే ఎంత చిన్న కార్యకర్త నుంచి సార్ కనబడితే కూడా ప్రతి ఒక్క సిటీ కాదు, ఊరు కాదు, పల్లె కాదు, తండా కాదు, ఎక్కడ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు బీఆర్ఎస్ రావాలని. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం 100%. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఉద్యమకారురాలు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సుశీలారెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.